హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లకు వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ని కొంతమంది టార్గెట్ చేస్తారు, రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. సో వ్యూవర్షిప్ అనేది తగ్గిపోయింది. కాబట్టి లింక్ షేర్ చేయడం ద్వారా కొంత మళ్ళీ వ్యూవర్షిప్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే బొజ్జల సుధీర్ రెడ్డి, కోటా వినుత, టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. సో వీటన్నిటికి లింకు పెడుతూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటి ఆ చర్చ అంటే, సో ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు దానికి లెక్క చెప్పాల్సినటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళకి కొంచెం తొందరగానే వస్తుంది. జనసేన, బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళకు తొందరగానే వచ్చింది ఆ రోజు. వీళ్ళందరూ గతంలో జగన్ గారికి సంబంధించి లేకపోయినా కూడా, తప్పు జరగకపోయినా కూడా, పార్టీలు ఎవరో ఎక్కడో చిన్న తప్పు చేసినా కూడా వీళ్ళు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు చేసి మొత్తం జగనే దగ్గర ఉండి చేయించారనే విధంగా ప్రచారాలు చేశారు వీళ్ళు. సో జగన్ గారు విమర్శించవద్దా అంటే విమర్శించవచ్చు, తప్పేం లేదు. అది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు వ్యతిరేకించండి, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు. కానీ అవన్నీ వదిలేసి జగన్ పర్సనల్ విషయాలు రకరకాలుగా వల్గర్గా మాట్లాడడం ఇవన్నీ చేశారు. సో ఇవన్నీ చేశారు కాబట్టి అప్పుడు కోటా వినుత గారు కూడా మాట్లాడారు కాబట్టి అప్పుడు చాలామంది కామెంట్ చేశారు. ఈమె రాయుడు ఇష్యూ జరిగినప్పుడు ఇట్లా ఉంటుంది కోటా వినుత గారి పరిస్థితి, మనం ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, మనం మాట్లాడే ప్రతి మాటకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఈమె గతంలో ఏదైతే మాట్లాడారో అలాంటి పరిస్థితే ఈమె ఎదుర్కొన్నది. దీన్నే కర్మ అంటారు మేడం అని కామెంట్ చేశారు. అండ్ అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే 2024 ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తుండగా వైనాట్ 175 అన్నారు, 11 సీట్లకే పడిపోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఈయన పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ నవ్వారు. అందులో సార్ కూడా ఉన్నారు. సో మరి మీరు గుర్తుందో లేదో, మరి అప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది సోషల్ మీడియా వేదికగా. సో అప్పుడు నవ్వారు. సో నవ్విన తర్వాత ఏదో ఒక రోజు ఆన్సర్ చెప్పకపోతారా, మీరు నవ్వుతున్నారు కదా, మీరు నవ్వుల పాలయ్యేటువంటి రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే తీర్పు అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని ఎవరైనా శిరసా వహించాలి. మరి గతంలో 23 సీట్లకే పరిమితమైంది టీడీపీ పార్టీ. అంటే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల తీర్పును మనం గౌరవించాలి. అది గౌరవించకుండా వీళ్ళు హేళన చేస్తూ నవ్వినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, అంతా ముగిసిపోయింది అనుకున్నటువంటి క్రమంలో చనిపోయిన రాయుడు సెల్ఫీ వీడియో బయటికి రావడం, అందులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఘనకార్యాలు, తన ఎమ్మెల్యే పదవి కోసం ప్రాణాలు తీసేదానికి సిద్ధపడ్డాడు, ఆడవాళ్ళ వల్గర్ వీడియోస్ కూడా బయటపెట్టడానికి సిద్ధపడ్డాడు, కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు. చివరికి ఒక వ్యక్తిని బలి చేశారు. బలి చేసి దొరకము అనుకున్నారు, దొరికారు కదా. ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కదా, బండారం మొత్తం బయటపడింది కదా. సో ఇప్పుడు మరి దాని కర్మఫలమే అంటారు కదా. ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు కదా. ఇప్పుడు టార్గెట్ చేస్తారు పబ్లిక్. శ్రీకాళహస్తిలో ప్రమాణ స్వీకారం చేస్తే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మీరు నేనేం తప్పు చేయలేదు, నన్ను కావాలని కుట్ర చేస్తున్నారు, వైసీపీ కుట్ర ఉంది ఇందులో అని చెప్పి తప్పుడు ప్రచారం చేసావు ఆ రోజు నువ్వు. మరి ఈరోజు సెల్ఫీ వీడియో బయటకు వచ్చి నీ యొక్క బండారం బయటపడింది కదా, ఇప్పుడేం మాట్లాడతావు? ఇందులో వైసీపీ కుట్ర ఎక్కడుంది? మీరిద్దరు మీ పదవుల కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం మీరు గొడవపడి మీరు కొట్లాడుకొని మీ అంతర్గత విభేదాల కారణంగా మరి దాన్ని వైసీపీ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తావు కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పు అని చెప్పి పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మెంటాలిటీ ఆడవాళ్ళ పట్ల ఎట్లుంటుంది ఏంటనేది ఇప్పుడైతే బయటకు వచ్చింది కదా. ఇదొకటి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అసలైనటువంటి ఆట వాళ్ళిద్దరికి ఇప్పుడు. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈయన మొన్న జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తప్పు చేస్తే ఎవరిని సహించేది లేదు, తన పార్టీ వాడైనా బహిష్కరిస్తాం, సస్పెండ్ చేస్తాం అని చెప్పి వాళ్ళ సొంత పోస్టులో పెట్టి తమ సొంత అకౌంట్లో పెట్టుకోని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. జగన్ నీకు దమ్ముందా, ఈ రకంగా నువ్వు చేయగలవు అని చెప్పి డిబేట్లు పెట్టారు. నువ్వు కాపాడుకుంటావు, నేరం చేస్తే మేము కాపాడడం వదిలే, వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి మీ పార్టీలో మీరు తప్పు చేసి దొరికిపోతే డైలాగులు కొట్టుకున్నారు. ఇప్పుడు తప్పు చేసి దొరికిపోయారు కదా. ఆడవాళ్ళ పట్ల ఏ రకంగా ఆలోచిస్తున్నారో, ఆడవాళ్ళ వీడియోలు ఏ రకంగా బయట పెట్టాలనుకున్నారో, తన రాజకీయం కోసం, తన స్వార్థం కోసం, తన టికెట్ కోసం. మరి టీడీపీ మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు సస్పెండ్ చేయండి, ఇప్పుడు సస్పెండ్ చేసి మీ దాంట్లో పోస్ట్ పెట్టండి. అది ఇప్పుడు జనసేన పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇప్పుడు చేయండి సార్ సస్పెండ్ అని చెప్పి పబ్లిక్ అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. భగవంతుడితో ఆటలాడాడు, భగవంతుడి మీద ప్రమాణం చేశాడు, అబద్ధాలు చెప్పాడు, సస్పెండ్ చేయండి, ఇలాంటి వాళ్ళు అర్హులా ఎమ్మెల్యే పదవికి చెప్పి. మరి చేయగలరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తే కనుక నీతి నిజాయితీ నిప్పు అని అనుకుంటారు, లేదంటే కనుక తుప్పు అనుకుంటారు. ప్రజల యొక్క అభిప్రాయం ఇది. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా, సార్ పవన్ సార్ ఇప్పుడు మౌనమేనా? అమ్మని తిడితే మౌనమే, అన్నం తిట్టినా మౌనమే. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే మన పార్టీలు అందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతాం. ఆమె ఆ రోజు రాయుడు ఎపిసోడ్లో మనం సస్పెండ్ చేసేసినాం, ఇప్పుడు అసలే నిజాలు బయటికి వచ్చినాయి.
మరి ఏంది ఇది? ఇప్పుడు కూడా మౌనంగా ఉంటామా? మన పార్టీ ఇట్లే నాశనం చేసుకుంటూ పోతామా? మరి అక్కడ డిమాండ్ చేయమా, సస్పెండ్ చేయమని చెప్పి? మన పార్టీలోనే సస్పెన్స్లు ఉంటాయా? అవతల ఉండవా? మనం అడగొద్దా? అడిగితే కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? ఏం జరిగినా సరే ఇట్లే ఉందాం, ఇంకో 15 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు మన పదవుల కోసం, మన రాజకీయం కోసం అని చెప్పి ఇట్లే మౌనంగా ఉండాలా? ఏంది సార్ పరిస్థితి ఇది? ఇట్లనే ఉంటే మాత్రం పార్టీ నాశనం అయిపోవడం గ్యారంటీ. ఇప్పుడు వాళ్ళు ఏదైతే కూలీ జెండాలు మోస్తారని చెప్పి ఏదైతే అంటున్నారో, ప్యాకేజ్ స్టార్లను ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా అదే అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా నోరు తెరవండి, ఇప్పుడైనా నోరు తెరిచి మరి సస్పెండ్ చేసేదాకా మీరు సస్పెండ్కి డిమాండ్ చేయండి, చర్యలు తీసుకోమని డిమాండ్ చేయండి. అక్కడ చనిపోయినటువంటి రాయుడు కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబం కూడా గతంలో అడిగింది, రాయుడు చెల్లెలు వాళ్ళ అవ్వ బయటకు వచ్చి అడిగారు, న్యాయం చేయండి, మాకు మోసం జరిగింది, అన్యాయం చేశారు మమ్మల్ని అని చెప్పి. ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాగలరా? లేదు కదా. దీన్నే అంటారు కర్మఫలం అని. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, వాళ్ళ మీడియా, జనసేన వాళ్ళు, ఇట్లాంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా గతంలో లేని దాన్ని ఉంది అని చెప్పి రకరకాలుగా డెడ్ బాడీని, గొడ్డల పోటని రకరకాల కామెంట్ చేస్తే ఈరోజు ఏమైందయ్యా అంటే ఆ పోట్లు, ఆ మెంటాలిటీ, సైకో మెంటాలిటీ ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళే ఈరోజు బయటపడ్డారు చనిపోయినటువంటి రాయుడు సెల్ఫీ వీడియో ద్వారా. ఫైనల్గా ఏంటంటే జగన్ గారిని ఎవరైతే టార్గెట్ చేసి లేనివి ఉన్నాయని చెప్పి సృష్టించి మాట్లాడారో, ఆ సృష్టించినటువంటి విషయాలే వీళ్ళ లైఫ్లో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వాటికి ఆన్సర్ చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందనేటువంటిది చర్చ. సో చూద్దాం మరి ఈ జనసేన డిమాండ్ చేస్తున్నట్టు మరి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిందని చెప్తారా టీడీపీ వాళ్ళు? మరి ఏం చెప్తారన్నది చూడాలి. మొత్తానికైతే టీడీపీ జనసేన మధ్య అయితే ఒక వార్ అయితే మొదలైంది ఈ ఎపిసోడ్లో. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.